బ్రేకింగ్ న్యూస్ మగనూరు పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ ఆదేశాలతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనలో ఎంఈఓ మురళీధర్ రెడ్డి, ఇన్ఛార్జ్ హెచ్ఎం బాపురెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీని రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కలుషిత ఆహారంపై లోతైన విచారణ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఫుడ్ పాయిజన్ కు కారణమైన బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇవాళ పాఠశాలను కలెక్టర్తో పాటు పలువురు అధికారులు తనిఖీ చేయనున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో మొత్తం 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 15 మంది విద్యార్థులకు మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. అయితే విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు ఎమ్మెల్యే. మగనూరు పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ ఆదేశాలతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనలో ఎంఈఓ మురళీధర్ రెడ్డి, ఇన్ఛార్జ్ హెచ్ఎం బాపురెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. ఇది మధ్యాహ్న భోజనం ఏజెన్సీని రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కలుషిత ఆహారంపై లోతైన విచారణ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఫుడ్ పాయిజన్ కు కారణమయ్యే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఉపకరణాలకి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, వైద్యులు ఏమన్నారు? అలాగే అధికారులు కూడా చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి? ఈ మాగనూరు ఘటనకు సంబంధించి ఏదైతే ఈ మాగనూరు హై స్కూల్లో కూడా విద్యార్థులు కలుషిత ఆహారం తినడం వల్లనే వాళ్ళు అస్వస్థతకు గురయ్యారంటూ కూడా డాక్టర్లు చెప్పారు. ఇదే క్రమంలో నిన్న ఎవరైతే 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారో వారిని ఆ మాగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వారికి ట్రీట్మెంట్ చేశారు. దాంట్లో ఒక చిన్నారికి ఒక విద్యార్థికి పూర్తి స్థాయిలో పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో కూడా ఆ విద్యార్థిని అక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీయర్ కూడా విద్యార్థులను పరామర్శించాడు. అక్కడ డాక్టర్లను సైతం కూడా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసే విధంగా కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి వైద్యం అందేలాగా కూడా చూడాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. ఇది చేస్తూనే మరోవైపు ఎందుకు ఈ ఘటన జరిగింది, ఫుడ్ పాయిజన్ ఎందుకోసం అయిందనే క్రమంలో కూడా జిల్లా అధికారులను కూడా దీనిపైన స్పెషల్ గా దృష్టి సారించాలి. ఈ ఘటనకు ఎవరైతే కారకులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి, దీని మీద పూర్తి విచారణ జరపాలంటూ కూడా సంబంధిత కలెక్టర్లను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క కలుషిత ఆహారం తీసుకున్నారో వీళ్ళందరినీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా విజేంద్ర పోయి పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స కోసం కూడా వారిని వేరే హాస్పిటల్ కూడా పంపారు. ఈ రోజు పాఠశాలలో కూడా కలెక్టర్ సందర్శించనున్నారు. ముఖ్యంగా దీని మీద అధికారులపై అయితే వేటు పడిందనే చెప్పవచ్చు. దీనిపై ఎంఈఓ, ఇన్ఛార్జ్ హెచ్ఎంల సస్పెన్షన్ కూడా ఇప్పటికే అధికారుల నుంచి వచ్చింది. అంటే వీరిపై సస్పెన్షన్ వేటు పడిందనే చెప్పవచ్చు. ఇక మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఈ ఏజెన్సీని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఆరోగ్యం విషయం పట్ల ఇంత దారుణంగా వివరించినటువంటి ఏజెన్సీని రద్దు చేయాలి, వారికి కలుషితం ఆహారం ఇచ్చినందుకు పూర్తి స్థాయిలో వారి మీద చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఒకవైపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పిల్లలందరికైతే ప్రస్తుతం చికిత్స అందుతుంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం వరకు కూడా మాగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ కూడా తరలించారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకైతే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అయితే దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటి వరకు అయితే మొత్తం అందరూ కూడా సేఫ్ గా ఉన్నారు. ఒక 15 మంది విద్యార్థులకు మాత్రమే కాస్త కొంత విషమంగా ఉండడం వల్ల, అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వారికి డాక్టర్లు అయితే దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సీఎం దీని మీద సీరియస్ కావడం, పూర్తి స్థాయిలో కలెక్టర్ దీన్ని దగ్గరుండి పర్యవేక్షించడం, ఏదైతే ఏజెన్సీని కూడా మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ఏజెన్సీ రద్దుతో పాటు ఎంఈఓ, ఇన్ఛార్జ్, హెచ్ఎంలను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో ఒక్కసారిగా అధికారులు అయితే గుండెల్లో గుబులు పరిగెత్తుతున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైనా సరే ఎవరైనా ఇట్లాంటి పనులకు ఉపేక్షిస్తే, అంటే ఏదైనా ఈ మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించినటువంటి ఏజెన్సీలు భోజనం విషయంలో, విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో ఎవరైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో చెప్పిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హై స్కూళ్లలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా పిల్లలకు పూర్తి స్థాయిలో మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకైతే
అధికారులు అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.